రుణమాఫీ మనమందరం చూసిండే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ కూడా కంప్లీట్ అయిపోయినటువంటి నేపథ్యం ఉంది. ఫస్ట్ ఫేజ్ లో 1,00,000, సెకండ్ ఫేజ్ లో 1,50,000, థర్డ్ ఫేజ్ లో 2,00,000. అయితే ఇప్పటికి కూడా చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదన్నటువంటి విమర్శ అయితే నడుస్తోంది. రైతులు చాలా మంది బ్యాంకుల ముందు అయితే క్యూలు కడుతున్నారు, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ల వద్దకు పోతున్నారు, మాకు రుణమాఫీ కాలేదని చెప్పేసి లొల్లైతే పెడుతున్నారు. దాదాపు 31,000 కోట్లు చేస్తామన్నటువంటి గవర్నమెంట్కు కేవలం 17,000 కోట్లే రుణమాఫీ చేసినటువంటి నేపథ్యం ఉంది. అది స్వయంగా గవర్నమెంట్ ప్రకటించి దీని మీద ప్రతిపక్షాలు కూడా రాదంతం చేస్తున్నాయి. అయితే గవర్నమెంట్ చెప్తుంది ఏంటంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల, అంటే కుటుంబ అనేటువంటిది దానికి డిక్లరేషన్ లేకపోవడం వల్లనో, లేకపోతే ఆధార్ కార్డు మిస్ మ్యాచ్, రేషన్ కార్డు మిస్ మ్యాచ్, ఇట్లాంటి టెక్నికల్ ఇష్యూస్ వల్ల, కొన్ని ఏమో అకౌంట్ డార్మెట్లో ఉండడం వల్ల, కొన్ని నాన్ ఆపరేటింగ్లో ఉండడం వల్ల, వీటన్నిటి కారణాల వల్ల రుణమాఫీ చాలా మంది కాలేదని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే 2 లక్షల పైచీలకు సంబంధించినటువంటి ఇక వాటికి కూడా గవర్నమెంట్ బ్యాంకులు చెప్పిందంట, ఏదైతే ఎక్సెస్ అమౌంట్ ఉందో అది కట్టించుకోండి, 2 లక్షల రుణమాఫీలు కూడా మనం చేద్దామని గవర్నమెంట్ కూడా ఆల్రెడీ ఆదేశాలు అయితే జారీ చేసిందంట. ఆ ప్రయత్నం కూడా స్టార్ట్ అవుతుంది. అయితే ఇది ఏదైతే రుణమాఫీ క్లియర్ కాలేదో వాళ్ళ కోసం గవర్నమెంట్ అనేటువంటిది ఓ యాప్ అయితే తెచ్చిందంట, మొబైల్ యాప్. రైతులు సెల్ఫ్ డిక్లరేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీని గ్రూప్గా తీసుకుంటే దాంట్లో నలుగురు పట్టదారు పాస్బుక్ ఉన్న వాళ్ళు ఉంటే ఆ ఫ్యామిలీకి సంబంధించి 2 లక్షలే అవుతుంది. కాబట్టి అట్లాంటి మిస్ మ్యాచెస్ ఉన్న దగ్గర కూడా గవర్నమెంట్ అయితే మనకు రుణమాఫీ అయితే చేయలేదు. అవే టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. అయితే రైతులు ఏం చేయాలంటే యాప్ను డౌన్లోడ్ చేసుకొని దాంట్లో సెల్ఫ్ డిక్లేర్ చేయాలి, మేమంతా కరెక్ట్గానే ఉన్నాము, మాకు కావాల్సినటువంటిది ఇది అనేటువంటిది పూర్తి డీటెయిల్స్, ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, బ్యాంక్ అకౌంట్ కానీ అవన్నీ కూడా డీటెయిల్స్ ఫిల్ చేస్తే గవర్నమెంట్ వెరిఫై చేసేసి వాళ్ళకు కూడా అతి త్వరలోనే రుణమాఫీ చేసే విధంగా కూడా ప్రయత్నాలు అయితే మొదలుపెట్టింది. యాప్ అయితే అందుబాటులోకి తెచ్చింది. ఈ రోజు నుంచి ఆ యాప్ ద్వారా రైతులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా సేకరించే పనిలో ఉంది. అయితే ఇక్కడ సెల్ఫ్ డిక్లేర్ చేయాలి, నేను ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్గానే ఉన్నాయన్నటువంటి సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. రేపటి నాడేదన్న తప్పు జరిగితే నా నుంచి మళ్ళీ రుణమాఫీ అనేటువంటిది రుణాన్ని రికవరీ చేసుకునే విధంగా కూడా ఆ మొబైల్ యాప్ని అయితే పెట్టినరంట. కాబట్టి రైతులైతే ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆ యాప్లలో కంప్లైంట్ రైజ్ చేసుకోవచ్చు, కావాల్సినటువంటి డీటెయిల్స్ ఇవ్వచ్చు, మీకు ఎంత రుణం ఉండే, తర్వాత ఎంత రుణమాఫీ కావాలి, తర్వాత మీ డీటెయిల్స్ అంటే కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి చూద్దాం ఇది ఎన్ని రోజుల ప్రాసెస్ అవుతుంది. ఎందుకంటే ఈ రైతులు అనేటోళ్ళందరూ ఆ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దాని గ్రౌండ్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ గ్రౌండ్ వెరిఫికేషన్ తర్వాత రుణమాఫీ అయ్యేటువంటి ఛాన్స్ కూడా అయితే ఉంటుంది. కాబట్టి 8 దశల్లో పోర్టల్లో అప్లోడ్ చేస్తారంట. కుటుంబ నిర్ధారణ కానీ రైతుల ఖాతాలు దాదాపు 4,24,873 ఉన్నాయంట. ఆధార్ తప్పులవి 1,24,000 చిల్లర ఉన్నాయి. మొత్తం 5,50,000 చిల్లర వరకు కూడా రైతులకు ఇంకా రుణమాఫీ అందాలంట. దీనిపై వ్యవసాయ శాఖ స్పెషల్ డ్రైవ్ అయితే చేపట్టింది. ఆదివారం నుంచి రుణమాఫీకి కొత్త పోర్టల్ అందుబాటులో తెచ్చింది. ఇది వరకు రుణమాఫీకి సంబంధించి ట్రాప్ లోన్ వీవర్ వెబ్సైట్ ఉండేది, ఇప్పుడు రైతు భరోసా వెబ్సైట్ అందుబాటులో తీసుకొచ్చిందంట. ట్రాప్ లోన్ వీవర్ 2024 వెబ్ పోర్టల్ను రూపొందించారు. మండల వ్యవసాయ అధికారుల లాగిన్ ఐడి పాస్వర్డ్లు ఇచ్చారు. రుణమాఫీ పొందని రైతుల అభ్యంతరాలను ఏవోలు ఈ పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వెబ్సైట్ను కూడా తెచ్చిందంట. రైతులు ఎవరైతే రుణమాఫీ కాలేదో మండల అగ్రికల్చర్ ఆఫీసర్లో దిగిపోతే మీ వివరాలను వాళ్ళు అప్లోడ్ చేస్తారు. ఇక రైతుల వివరాలు అప్లోడ్ చేయడానికి 8 దశలు నిర్ధారించారు. రైతులు తొలుత పోర్టల్లో ట్రాప్ లోన్ వీవర్ బటన్ క్లిక్ చేసి మొబైల్ నెంబర్ ఆధారంగా లాగిన్ కావాలి. ఏదైతే మన వెబ్సైట్ ఉంటుందో దాంట్లో రైతులు అనేటువంటిది మొబైల్ నెంబర్ తోటి లాగిన్ కావాలి. మరి ఓటీపీ వస్తుంది అనుకుంటా. ఆ తర్వాత కుటుంబ సభ్యుల వివరాలు ఎంటర్ చేయాలి. అంటే మా కుటుంబంలో ఎవరెవరు ఉన్నారని, కొడుకులు ఉంటే కొడుకులు, బిడ్డలు ఉంటే బిడ్డలు, వాళ్ళ ఆధార్ కార్డులు, వాళ్ళ పేరు మీద ఏమైనా పొలం ఉందా అవన్నీ కూడా చేయాలి. తర్వాత 3వ దశలో రైతులు వ్యవసాయ రుణం ఉన్నటువంటి బ్యాంక్ వివరాలు ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సింగిల్ విండోలో ఉంటే సింగిల్ విండో, లేకపోతే గ్రామీణ వికాస బ్యాంక్ ఉంటే గ్రామీణ వికాస బ్యాంకు, లేదంటే ఎస్బీఐ ఉంటే ఎస్బీఐ, అట్లా బ్యాంక్ వివరాలను కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది అంట. తర్వాత రైతు పేరు లేదా ఆధార్ నెంబర్తో సర్చ్ చేస్తే వివరాలు ప్రత్యక్షమవుతాయి. అంటే నీవు ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్ని ఫిల్ అయిపోయిన తర్వాత నీవు రేపటి నాడు సెర్చ్ చేసుకుంటే కూడా నీ ఆధార్ నెంబర్ కొడితే నీ ఫ్యామిలీ డీటెయిల్స్, నీ పిల్లల డీటెయిల్స్, తర్వాత నీ ఆధార్ కార్డు నెంబరు, తర్వాత నీ ఖాతా నెంబరు, నీ రుణము అవన్నీ కూడా డిస్ప్లే అవుతాయంట. ఇక్కడ పేర్కొన్న కాలమ్స్లో కుటుంబ సభ్యుల వివరాలు అందజేయాలి. చివరగా ప్రివ్యూలో ఏమైనా తప్పులుంటే సరి చేసుకునేందుకు ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. కుటుంబ సభ్యుల గ్రూప్ ఫోటోను స్వీయ ధృవీకరణ అప్లోడ్ చేయాలి. కాగా ప్రస్తుతం 2 లక్షల లోపు రుణం ఉండి పెండింగ్ లో ఉన్న 5.5 లక్షల మంది రైతులపైనే ప్రభుత్వం దృష్టి అయితే పెట్టిందంట. ఇవి ఆబ్జెక్షన్ కోసం అయితే ఓ సైట్ పెట్టింది. దాంట్లో మీ డీటెయిల్స్ ఇవ్వాలి, మీ ఫ్యామిలీ గ్రూప్ ఫోటో కూడా పెట్టాలనంట.
ఇప్పుడు ప్రస్తుతానికైతే దాదాపు 5.5 లక్షల మందికి కూడా ఇంకా 2 లక్షల రూపు రుణం రావాలంటే వాటి మీద అయితే ప్రధానంగా పనిచేస్తుందంట. అంటే త్వరలోనే ఈ ఇష్యూస్ అన్ని కూడా సాల్వ్ అయితే దాదాపు 5.5 లక్షల మందికి కూడా అతి త్వరలోనే కూడా రుణమాఫీ చేసే విధంగా ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తోంది.